నిన్ననే 35 సినిమా చూశాను భయ్య. సినిమా టైటిల్ 35 శీర్షిక ఇది చిన్న కథ కాదులే. నిజంగానే ఇది చిన్న కథ కాదు, చాలా పెద్ద విషయం ఉన్న మనల్లందరినీ మెప్పించే కథ. అలాంటి ఒక ఎమోషనల్ జర్నీ, ఒక గొప్ప సినిమా మన ముందుకు రావడం నిజంగా చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఇలాంటి సినిమాలు స్వచ్ఛమైన తెలుగు భాషతో మరియు క్యారెక్టర్ బేస్తో మంచి కథ, స్క్రీన్ ప్లేతో ఒక 90s కిడ్స్ లాంటి దాన్ని సిమిలర్గా నందకిషోర్ 35 సినిమానైతే తెరకెక్కించడం జరిగింది. కథా నేపథ్యం విషయంకి వస్తే ఒక కొడుకును గెలిపించడానికి తల్లి పడే తపననే ఈ మూవీ యొక్క మెయిన్ థీమ్. దీన్ని బేస్ చేసుకొని సినిమానైతే దర్శకుడు చాలా అంటే చాలా ఎమోషనల్గా కథనైతే మన ముందు ప్రజెంట్ చేసిన తీరు అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా నివేదా థామస్ విషయానికి వస్తే తను క్యారెక్టర్లో అయితే జీవించేసింది. దర్శకుడు ఒక మిడిల్ క్లాస్ నేపథ్యం ఉన్న కథను ఎంచుకొని ఒక భార్య, ఒక భర్త, 2 పిల్లలున్న వాళ్ళ కుటుంబంలో వాళ్ళ జర్నీ ఎలా ఉంది, పిల్లలు కష్టం వస్తే తల్లిదండ్రులు ఏ విధంగా దాన్ని సరిదిద్దాలి, నాన్న ఎప్పుడన్నా కానీ తన కొడుకులకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచిగా చదివించి ఉంటాడు, ఆశపడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో తన పెద్ద కొడుకు అయినటువంటి అరుణ్ ప్రతి సబ్జెక్ట్లోనూ మంచి మార్క్స్ తెచ్చుకున్నప్పటికీ కేవలం మ్యాథ్స్లో 0 వస్తూ ఉంటాయి. తను అడిగే క్వశ్చన్స్కి టీచర్స్ ఆన్సర్ చేయలేక ప్రతిసారి పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. అలాంటి నేపథ్యంలో చాణక్య క్యారెక్టర్లో మ్యాథ్స్ టీచర్ అయినటువంటి ప్రియదర్శి మరియు అరుణ్కి మధ్య జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి, అది ఎక్కడి దాకా వెళ్ళింది, చివరికి అరుణ్ పాస్ అయితే కానీ స్కూల్లో ఉన్నాడనే స్థాయికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ సమస్యని 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి తన తల్లి ఏ విధంగా తీర్చింది తన కొడుకు వచ్చిన కష్టాన్ని అని చెప్పేసి ఈ సినిమా యొక్క కథ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. ఒక ఇంగ్లీష్ తారే జమీన్ పర్ బాలీవుడ్ వాళ్ళకి ఎలాంటివో తెలుగులో 35 అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంత మంచి సినిమా మన ముందుకైతే వచ్చింది. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాల్సిందిగా నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లల మనస్తత్వాలు ఎంత సెన్సిటివో అలాంటి సెన్సిటివ్ కథను ఎంచుకొని దర్శకుడు చాలా అంటే చాలా గొప్పగా మన ముందైతే ప్రయోగం చేసిన తీరు అద్భుతం. చాలా రోజుల తర్వాత గౌతమి గారు ఈ సినిమాలో మంచి క్యామియో రోల్లో నటించారు. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం అయితే సినిమాకి అతిపెద్ద బలం. ఎమోషన్ సీన్స్లో తన నేపథ్య సంగీతంతో నివేదా థామస్ యాక్టింగ్తో సినిమాని వేరే లెవెల్కి అయితే తీసుకెళ్లారు. అలాగే నివేదా థామస్ భర్తగా నటించినటువంటి విశ్వసేన్ కూడా చాలా అంటే చాలా బాగా నటించారు. ఈ వీకెండ్ ఒక మంచి సినిమాని చూసి ఆదరించి మీరు కూడా మీ జ్ఞాపకాలని అవన్నీ మరొకసారి గుర్తు తెచ్చుకుంటాం. ఈ జ్ఞాపకాలన్నీ కూడా మూట కట్టుకొని ఒక రకమైన ఎమోషనల్తో సినిమా థియేటర్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ముగింపు ఎక్సలెంట్ అనే చెప్పాలి. మీలో ఇంకా ఈ సినిమా ఇవ్వకపోతే వెంటనే మన థియేటర్లో వెళ్ళి చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దట్ ఈస్ ద రివ్యూ. సైనింగ్ ఆఫ్ చాంద్ బాషా.